భారత పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎంపీ స్థానంలో మిథున్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే, మా దగ్గర ఫారెస్ట్ భూములున్నా గవర్నమెంట్ భూములున్నా మీరు తీసుకోండి బేషరతుగా, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మా పట్టా భూములు ఏదన్నా ఉంటే తీసుకోండి అని ముందు చెప్పేయాలి. అంతే తప్ప నిందారోపణలు నీలాప నిందలు చేసుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. ఎస్, దిస్ ఈజ్ మై ఓన్ ప్రాపర్టీ, మేము కొన్నాం, భూములు కొనటం తప్పు కాదు, భూములు అమ్మటం తప్పు కాదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక కుటుంబానికి భార్య భర్త ఇద్దరు పిల్లలకి 54 ఎకరాల భూములు ఉండొచ్చు. కాబట్టి నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, బేసజాలకు పోకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, చేసుకోండి, మా భూములు వాళ్ళు కూడా పెట్టచ్చు, మా దగ్గర పట్టా ల్యాండ్ ఇంత ఉంది అంటే జాయింట్ కలెక్టర్ కింద భూములు ఉంటాయండి. కాబట్టి జాయింట్ కలెక్టర్కి అంతా తెలుసు. కలెక్టర్ పరిపాలన చూస్తే భూముల వ్యవహారం అంతా డిస్టిక్ జాయింట్ కలెక్టర్ చూస్తుంటాడు. ఆర్డీఓ గారు ఉన్నారు, మండలం ఎంఆర్ఓ ఉన్నారు, ఆర్ఐ ఉంటారు, తర్వాత ఈఆర్ఓ ఉంటాడు. ఈఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్. కాబట్టి ఏముంది, ఎంక్వైరీకి ఆదేశించేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు బౌండరీలు ఫిక్స్ చేసేస్తారు, తేలిపోద్ది కదా, నిజాలు నిక్కచ్చిగా తేలిపోద్ది. ప్రభుత్వ అధికారులు అంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత ఏముందంటే ఖచ్చితంగా వస్తాయి ఇటువంటి